దానికి కారణం ఏంటినా? ఇక్కడ మాకు ఈ భూమే కాబట్టి ఈ భూమిని నమ్ముకొని ఇక్కడ నిలిచిపోయినాం సార్ మేము ఎక్కడ పోయేదానికి మాకు ఆస్కారం లేదు. మేము ఏం పని చేయలేము, వ్యవసాయం చేసి బతికినాం మొదటి నుంచి. ఈ పొద్దు ఇంకా దాని గురించి దాన్ని నమ్ముకొని అట్లా నిలిచిపోయినాం. ఇంకా ఎక్కడన్నా పోతే ఏం పని చేయలేము. మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మేము వ్యవసాయం చేసి బతికినాం కాబట్టి దానికోసమే నిలిచిపోయినాం. గుడి లేదు, బడి లేదు, ఆసుపత్రి లేదు, ఏం సదుపాయాలు లేవు. ఎట్లా ఉంటారు మీరు? గుడి అట్లున్నది సార్, కొండల్లో ఉన్నాం కదా, గుడి అట్లా వస్తుంది. వ్యవసాయం ఒకటి ఉన్నది కానీ మాకు ఇంకా పిల్లలు చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడి చదివించినాం. కొన్ని రోజులు అయ్యని ఇంటికాడ పెట్టుకొని కూడా చదివించిన ఎందుకంటే మాకు చదువు లేదు, వాళ్ళకి చదువు ఉండాలని ఇక్కడ కొన్ని రోజులు ఇంటికాడ పెట్టుకొని కూడా చదివించిన. పులిందలు ఆయన పులిందలు టీచర్ని తీసుకొచ్చి ఆయన మామూలుగా రిటైర్డ్ అయినాడు. ఆయన దొడకొచ్చి ఇక్కడ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇంటికనే చదివించుకున్నా. ఆయనకి జీతం బత్యం ఇచ్చి జీతం ఏం పెద్దగా ఇవ్వలే. అప్పుడు ఆ టైంలో ఒక 500-600 ఇచ్చిన. 30 సంవత్సరాలకు ముందు మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. ఆయన మామూలు రిటైర్డ్ అయ్యి ఎక్కడ పోలేకన్నా ఉన్నాడా. ఆయన తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకొని భోజనం పెట్టి ఆయన ఖర్చులకు డబ్బులు ఇచ్చి 500-600 ఇచ్చాను నేను నెలకు. అట్లా